హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సాయిస్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ తీసుకొని మనం తెలుగులో చూద్దాం. బిఫోర్ దట్ మన దగ్గర ఆంథ్రోపాలజీ క్లాసెస్ మాత్రం రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ టైమింగ్స్ వచ్చేసి 4 నుంచి ఈవినింగ్ 6:30 వరకు అరౌండ్ 2.5 hours క్లాస్ అయితే ఉంటుందన్నమాట ఎవ్రీడే. అండ్ మన దగ్గర కోర్స్ అనేది ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో రెండిట్లో అవైలబుల్గా ఉంది. మీరు కనుక జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే ప్లీజ్ డూ కాంటాక్ట్ అండి. అడ్మిషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. అట్లీస్ట్ మీరు ఈ వీక్లో అయినా సరే మీరు జాయిన్ అవ్వడానికైతే ట్రై చేయండి. ఓకే. మీకు ఇన్ కేస్ ఏమైనా క్లాసెస్ మిస్ అయినా కూడా మేము వాటికి సంబంధించిన రికార్డింగ్స్ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు క్లాసెస్ అయితే యాక్సెస్ 1 year వరకు ఉంటుంది. 1 year వరకు ఎన్నిసార్లైనా మీరు ఆన్లైన్లో చూసుకోవచ్చు అనమాట. ఓకే. అండ్ ఆఫ్లైన్లో వాళ్ళకి ఏంటంటే కోర్స్ అయిపోయిన తర్వాత 1 year మేము యాక్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎవ్రీ డే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, వీక్లీ టెస్ట్లు, అండ్ మన క్లాసెస్లో చాలా కేస్ స్టడీస్, ఎగ్జాంపుల్స్, అండ్ నేను క్లాస్లో నోట్స్, అలాగే ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్స్ అన్నీ A to Z ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మెటీరియల్ కూడా మీకు ఇస్తాము. ఆఫ్లైన్లో వాళ్ళకైతే మెటీరియల్ ఇక్కడే ఇస్తాము. ఆన్లైన్ వాళ్ళకైతేనేమో మెటీరియల్ ఏమో మేము కొరియర్ చేస్తాము. సో దట్ మీ డోర్ స్టెప్స్ వరకు మీ మెటీరియల్ అనేది వస్తుందన్నమాట. సో కంపల్సరీ జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఈవెన్ మీరు నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అని కూడా భయపడక్కర్లేదు. ఎవ్రీథింగ్ బేసిక్ నుంచి క్లియర్గా వీడియోస్, ఇమేజెస్ చూస్తూ తీసుకువెళ్తాను కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఫర్ షూర్ క్లాస్లోనే అన్ని గుర్తుండిపోయాలని నేనైతే క్లియర్గా చెప్తాను. ఓకే. అండ్ ప్లీజ్ టు కాంటాక్ట్ అస్ ఆన్ దిస్ నెంబర్ 8074765513. అస్సలు మర్చిపోవద్దు. ఓకే. ఇప్పుడు మనం మన ఫస్ట్ ఆర్టికల్ చూద్దాం. టైటిల్ వచ్చేసి ఏంటంటే సుప్రీం కోర్ట్ డైరెక్ట్ సెంటర్ టు ఫ్రేమ్ SOPs టు కర్బ్ డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ అని ఇక్కడ మీకు టైటిల్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మన కీవర్డ్ ఏంటి అంటే డిజిటల్ అరెస్ట్ అన్నమాట. కీవర్డ్ వచ్చేసి డిజిటల్ అరెస్ట్. ఆల్రెడీ మనం గతంలో చాలా సార్లు డిజిటల్ అరెస్ట్ గురించి చెప్పుకున్నాము. దాని మీద క్వశ్చన్ వస్తుందని కూడా అనుకున్నాం కదా. సో సేమ్ థింగ్ మీకు ప్రిలిమ్స్లో అయితే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ డిజిటల్ అరెస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. అలా కాకుండా డిజిటల్ అరెస్ట్ ఇస్ సీన్ ఇన్ న్యూస్, వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ అని చెప్పి ABCD ఆప్షన్స్ కూడా ఇవ్వచ్చు. అండ్ మెయిన్స్లో అయితే మాత్రం డిజిటల్ అరెస్ట్ ఒక పెద్ద ఛాలెంజ్గా మారింది. ఓకే. రీజన్స్ ఏంటి, అసలు ఎందుకు ఇది జరుగుతుంది, అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి, దాని వెనకాల ఉన్న ఛాలెంజెస్ ఏంటి, వే ఫార్వర్డ్ ఏంటి అని చెప్పి అడగచ్చు. ఎందుకంటే మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ GS పేపర్ 3లో ఉంటుంది. అక్కడ మీరు సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ చదువుకుంటారు. సో డిజిటల్ అరెస్ట్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ఇష్యూ అనమాట. సో అలా మీకు మెయిన్స్ బేస్లో క్వశ్చన్ ఛాన్స్ ఉంది. ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ చూడాల్సింది ఏంటి, టైటిల్ ఏం చెప్పారు, సుప్రీం కోర్టు సెంట్రల్ గవర్నమెంట్ని అలాగే స్టేట్స్ని అండ్ ఈవెన్ RBIని డిరెక్ట్ చేస్తుంది. దేని గురించి అంటే మనం ఈ డిజిటల్ అరెస్ట్ని కంట్రోల్ చేయడానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని తీసుకురావాలి అని చెప్పి సుప్రీం కోర్ట్ డైరెక్ట్ చేసింది అనమాట. సో ఇన్ కేస్ మీరు ఏదైనా క్వశ్చన్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అని అన్నప్పుడు కూడా మీరు ఈ ఎగ్జాంపుల్ రాయొచ్చు. ఏంటంటే అక్కడ మీరు జ్యుడిషియల్ యాక్టివిజం అది తీసుకొని సుప్రీం కోర్ట్ చాలా సార్లు డైరెక్షన్స్ అయితే ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి చాలా విషయాలు లైక్ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్లో అండ్ ఈవెన్ ఫుట్పాత్ విషయంలో అండ్ ఈవెన్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ మీద దాని గురించి అండ్ ఈవెన్ నార్కో అనాలిసిస్ గురించి అండ్ ఇప్పుడు వచ్చేసి డిజిటల్ అరెస్ట్ గురించి. సో ఎగ్జాంపుల్స్ అన్నీ మీకు మైండ్లో ఉన్నట్లయితే ఈజీగా అవన్నీ ఫ్రేమ్ చేసుకుంటూ ఒక మంచి మల్టీ డైమెన్షనల్ ఆన్సర్ మీరు రాస్తారు. అండ్ ఈవెన్ ఎగ్జాంపుల్స్ మీరు ఎస్ఏలో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. నౌ లెట్ us సీ దిస్ క్లియర్లీ. సో ఇక్కడ ఏమైంది అంటే మనకి చాలా కంప్లైంట్స్ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫైల్ అయ్యాయి. దేని గురించి అంటే డిజిటల్ అరెస్ట్ గురించి. 2024లో అయితే 1,23,000 పైన కేసులు నమోదయ్యాయి. 2025లో మాత్రం 58,249 కేసెస్ నమోదయ్యాయి. అండ్ ఇప్పటి వరకు జూన్ 30 వరకు అయితే 16,377 కేసులు అయితే ఫైల్ అయ్యాయి. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే మనం 2024తో పోల్చుకున్నట్లయితే 2026లో కొంతవరకు మనకి డిజిటల్ అరెస్ట్ రిలేటెడ్ కేసు అయితే తగ్గాయి అన్నట్టు చెప్తున్నాయి. అయినప్పటికీ కూడా ఇది ఒక ఇంపార్టెంట్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజ్ అన్నమాట. కాబట్టి ఇప్పుడు మన సుప్రీం కోర్టు వీటిని కూడా తగ్గించాలి అనే ఉద్దేశంతో కొన్ని గైడ్ లైన్స్ తీసుకురండి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి అండ్ RBIకి కూడా చెప్పడం జరిగింది. దాని గురించి మనం క్లియర్గా ఇప్పుడు చూద్దాం. అసలు సుప్రీం కోర్టు చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే చాలా పిటిషన్స్ అయితే సుప్రీం కోర్టులో ఫైల్ చేయడం జరిగింది రిలేటెడ్ టు ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ అండ్ డిజిటల్ అరెస్ట్ అన్నమాట. సో అందుకే ఇప్పుడు మన సుప్రీం కోర్ట్
సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్స్కి, యూటీస్కి అండ్ ఆర్బీఐకి, దాంతోపాటు టెలికామ్ ఇండస్ట్రీస్కి కూడా ప్రాపర్గా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని తీసుకురండి, సో దట్ వీ కెన్ కర్బ్ ఆర్ ప్రివెంట్ డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ అని చెప్పడం జరిగింది. సో ఇలా ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ తీసుకొచ్చినట్లయితే ఓవరాల్గా మన గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజంని, అలాగే జీరో ఎఫ్ఐఆర్స్ని అండ్ టైంలోనే మనం ఇలాంటి కేసెస్ని మనం డీల్ చేయడానికి ఉంటుంది అని చెప్పి సుప్రీంకోర్టు ఈ డిరెక్షన్స్ ఇచ్చింది. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటో చూద్దాం. డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటంటే ఆర్గనైజ్ సైబర్ ఫ్రాడ్ అని చెప్పవచ్చు. ఇందులో క్రిమినల్స్ ఏంటంటే పీపుల్ని టార్గెట్ చేసి, ఎవరైతే రిచ్ ఉన్నారో, ఎవరైతే ఎల్డర్లీ పీపుల్ ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకి ఆన్లైన్లో కాల్ చేస్తారు. లైక్ వాట్సాప్ కాల్స్ కానీ, స్కైప్ కాల్ కానీ, వీడియో కాల్ కానీ ఏదైనా చేసి ఏమంటారు అంటే వీఆర్ కాలింగ్ ఫ్రమ్ సిబిఐ ఆర్ ఎనీ అదర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ పేరు చెప్పేసి మీరు అది కట్టలేదు, ఇది కట్టలేదు అని, వాళ్ళు ఇది కట్టలేదు కాబట్టి మీకు ఇది ఫైన్ ఉంది, సో మీరు ఆన్లైన్ వాళ్ళని కాల్లోనే ఉంచి ఈ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేయండి అన్నట్టు వాళ్ళు సైకలాజికల్ స్ట్రెస్ అనేది వాళ్ళ మీద పెట్టేసి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. సో దీన్నే డిజిటల్ అరెస్ట్ అని అంటారు అనమాట. ఓకే, సుప్రీం కోర్ట్ ఇచ్చిన డైరెక్షన్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి ఆర్బీఐకి ఎందుకు ఆర్బీఐకి ఇవ్వాల్సి వచ్చింది అంటే మనకి మనీ ట్రాన్స్ఫర్ అయితే బ్యాంకులలో కాబట్టి ఆర్బీఐ అనేది ఇండియాలో సెంట్రల్ బ్యాంక్ కాబట్టి ఇట్ హ్యాస్ ద రెస్పాన్సిబిలిటీ టు ఎన్ష్యూర్ ఫ్రీ అండ్ ఫెయిర్ బ్యాంకింగ్ సిస్టమ్. కాబట్టి ఆర్బీఐకి కూడా గైడ్లైన్స్ ఇచ్చింది. ఆర్బీఐకి ఏం చెప్పింది అంటే ఎవరైనా సరే మనీ లాండరింగ్ ఆర్ సైబర్ ఎనేబుల్డ్ ఫ్రాడ్స్ ఆర్ స్మూల్ అకౌంట్ ఉన్నట్లయితే వాళ్ళకి టెంపరీగా వాళ్ళ అకౌంట్స్ని హోల్డ్ చేయండి అని చెప్పారు. అండ్ నెక్స్ట్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లో ఏం చెప్పారు అంటే ప్రాపర్గా బ్యాంకులలో కూడా గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజంని పెట్టాలి, దాంతోపాటు మనీ రిస్టోరేషన్ ఇన్ కేస్ ఎవరైనా ఇలా మనీ పోగొట్టుకున్నట్లయితే వాళ్ళ మనీని ఎలా రిస్టోర్ చేయాలో కూడా దానిపైన ఒక మాడ్యూల్ని క్రియేట్ చేయమని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ అవేర్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు కూడా చెప్పడం జరిగింది. అండ్ మరి స్టేట్స్కి అండ్ యూనియన్ టెరిటరీస్కి ఎలాంటి గైడ్లైన్స్ ఇచ్చారు? సో ఫస్ట్ వచ్చేసి ప్రాపర్గా ఎస్ఓపి తీసుకురావాలి అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం నేషనల్ లెవెల్లో అండ్ స్టేట్ లెవెల్లో ప్రాపర్గా కోఆర్డినేషన్ కోసం స్టేట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ని కూడా ఎస్టాబ్లిష్ చేయాలి 4 వారాల్లో అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీరో ఎఫ్ఐఆర్ మెకానిజం, ఈ జీరో ఎఫ్ఐఆర్ మెకానిజంని మనం ఎన్హాన్స్ చేయాలి అన్నారు. అంటే ఎలక్ట్రికల్గా వాళ్ళు పోలీస్ స్టేషన్కి రానక్కర్లేదు, డైరెక్ట్గా వాళ్ళు ఏదైనా పోర్టల్ ఓపెన్ చేసి వాళ్ళ యొక్క గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజంని ఆర్ఎల్స్ వాళ్ళ యొక్క కంప్లైంట్ని ఫైల్ చేయడానికి ఈ ఎఫ్ఐఆర్ 0 పెట్టాలి అన్నట్టు చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్గా డిస్పోజల్ ఆఫ్ కేస్ అనేవి చేయాలి. వెంటనే యాజ్ సూన్ యాజ్ మనకి ఏదైనా కంప్లైంట్ రాగానే వాళ్ళ అకౌంట్స్ని కంపల్సరీ ఫ్రీజ్ చేసే విధంగా ఉండాలి వితౌట్ ఎనీ డిలే చేసినట్లయితే ఆ మనీ ఆ అకౌంట్ నుంచి మల్టిపుల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది, దాని ద్వారా మన రీట్రైవల్ ఆఫ్ మనీ అనేది చాలా కష్టంగా మారుతుంది. అండ్ అంతేకాకుండా పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్, ప్రివెన్షన్, రిపోర్టింగ్, రికవరీ మెకానిజంని కూడా మనం తీసుకురావాలి అన్నట్టు చెప్పారు. కానీ మనకున్న ఛాలెంజెస్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి మనకి డిఫరెంట్ స్టేట్లలో డిఫరెంట్ మెకానిజమ్స్ ఉన్నాయి. లైక్ అన్ని స్టేట్లలో ఈ ఎఫ్ఐఆర్ మెకానిజం లేదు. సో ఇప్పుడు అందరూ తీసుకురావాలి అంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం, అదే ఒక ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చాలా సార్లు రిపోర్టింగ్ చేసిన తర్వాత కూడా మనీ వేరే వేరే అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల మన రీట్రైవల్ అనేది చాలా తక్కువ రేట్లో ఉంది. సో అది కూడా ఒక ఛాలెంజ్ అనేది చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రాస్ బార్డర్ నేచర్. సో చాలా వరకు స్కామ్ జరిగిన తర్వాత ఆ యొక్క అమౌంట్ ఏవైతే ట్రాన్స్ఫర్ అవుతున్నాయో బ్యాంక్ అకౌంట్కి అది వేరే దేశాలకి ట్రాన్స్ఫర్ అవుతుంది, వేరే వేరే కంట్రీస్లో ఉన్న బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో అలా క్రాస్ బార్డర్ నేచర్ ఉండడం వల్ల కూడా ప్రాపర్గా మనకి ఆ కంట్రీస్ సంబంధాలు లేకపోయినట్లయితే రీట్రైవల్ కష్టం అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్గా పబ్లిక్ అవేర్నెస్ అయితే లేదు, ఎస్పెషలీ ఎల్డర్లీ పీపుల్ వాళ్ళకి, ఇల్లిటరసీ ఉన్న వాళ్ళకి. సో లైక్ దట్ వీ కెనాట్ ఇంప్రూవ్ ఆర్ అవేర్నెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జెన్యున్ కస్టమర్స్ ఎవరు, లేకపోతే ఈ ఫ్రాడర్స్ అకౌంట్స్ ఏంటి అని చెప్పి ఇన్ కేస్ మనం అకౌంట్ ఫ్రీజ్ చేసినట్లయితే ప్రాబ్లం అయినట్టుంది అన్నట్టు కూడా కొంత ఆలోచిస్తున్నారు అనమాట. ఇవి ఛాలెంజెస్. కానీ వీటిని ఓవర్కమ్ చేయడానికి అసలు ఎలాంటి మెజర్స్ తీసుకుంటే బాగుంటుందో కింద కమెంట్లో చెప్పండి. సో ఇలానే మీకు మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్ వస్తుంది, అదేంటి, దాని ఫీచర్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, దానివల్ల ఇంపాక్ట్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, వే ఫార్వర్డ్ ఏంటి. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే యూ కెన్ రైట్ ఎ గుడ్ ఆన్సర్ అండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే ఇది ఒక అప్డేట్ అనమాట. పార్లమెంట్ క్లియర్స్ బిల్ ఆన్ బర్డ్స్ డెత్స్ రిజిస్ట్రేషన్. నిన్న మనం క్లాస్ చదువుకున్నాం కదా, బర్డ్స్ అండ్ డెత్స్ రిజిస్ట్రేషన్ సంబంధించిన బిల్ లోక్సభలో పాస్ అయింది. మళ్ళీ దాన్ని రాజ్యసభలో ప్రవేశపెడతారనుకున్నాం కదా,
ప్రవేశపెట్టారు. అది రాజ్యసభలో కూడా పాస్ అయింది. ఇప్పుడు ఫర్ ష్యూర్ మన ప్రెసిడెంట్ అసెంట్ ఇస్తారు. ఓకే, ఇచ్చిన తర్వాత మనకి ఏమవుతుంది, అది యాక్ట్ అవుతుంది అనమాట. యాక్ట్ అయిన తర్వాత మీకు దానిపైన క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే 2024లో ఎగ్జామినేషన్ గురించి సేఫ్టీ గురించి ఒక బిల్ అయితే పాస్ అయింది, అది యాక్ట్ అయింది 2024లో. సో కాబట్టి 2024 మెయిన్స్లో ఏం అడిగారంటే దాని యొక్క ప్రొవిజన్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అని అడిగారు. అదే విధంగా ఇప్పుడు ఇన్ కేస్ ఈ బిల్లుకి కూడా ప్రెసిడెంట్ అసెంట్ ఇచ్చినట్లయితే ఫర్ షూర్ ఏమవుతుంది, దాంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, ఓకే, అలా మీకు మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్ 10 మార్కర్ ఆర్ 15 మార్కర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒక్కసారి మీరు చూసుకోండి దాన్ని, అండ్ దీనికి స్టార్ మార్క్ అయితే పెట్టుకోండి. అండ్ ఇన్ కేస్ ప్రెసిడెంట్ అసెంట్ ఇచ్చినట్లయితే దీని మీద మీకు ప్రిలిమ్స్ క్వశ్చన్ కూడా రావచ్చు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ బిల్స్ అండ్ డెట్స్ యాక్ట్ ఆఫ్ 2026 అని చెప్పి దాని కింద మీకు 4 స్టేట్మెంట్స్ సెలెక్ట్ చేసి ఏవి కరెక్ట్ ఏవి ఇన్కరెక్ట్ అని అడిగే ఛాన్స్ ఉంది. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే టైటిల్ ఏం చెప్తుంది, 10 కిలోమీటర్ మైనింగ్ బఫర్ అప్లైస్ టు ఆల్ వెట్లాండ్ రిజర్వ్స్ సేస్ టాప్ కోర్ట్. సో మనం చాలా సార్లు మన క్లాస్లో వెట్లాండ్స్ గురించి చదువుకున్నాం, మ్యాంగ్రూవ్స్ గురించి చదువుకున్నాం, ఇండియాలో చాలా వెట్లాండ్స్ ఉన్నాయి అని చదువుకున్నాం కదా, రైట్? సో మనకి న్యాచురల్ వెట్లాండ్స్ ఉన్నాయి అండ్ ఆర్టిఫిషియల్ వెట్లాండ్స్ ఉన్నాయి. సో నార్మల్గా 6 మీటర్స్ కంటే తక్కువ వాటర్ ఉన్నట్లయితే డెప్త్, నేను అనేది ఏంటి డెప్త్లో 6 మీటర్స్ కంటే తక్కువ వాటర్ ఉన్నట్లయితే వాటిని వెట్లాండ్ అంటారు. ఇన్ కేస్ దానికంటే ఎక్కువ ఉంది అంటే దాన్ని లేక్ అని అంటారు. సో ఇది ఐడియా ఉంది కదా. సో ఇండియాలో చాలా వెట్లాండ్స్ ఉన్నాయి అండ్ వెట్లాండ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. వాటి యొక్క ఎకలాజికల్ రోల్ చాలా ఎక్కువగా ఉంటుంది. ది ఆర్ నథింగ్ బట్ ద కిడ్నీస్ ఆఫ్ అవర్ ప్లానెట్ అని అంటారు. దాని మీద 2019 ఆర్ 2020లో యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కూడా క్వశ్చన్ వచ్చింది అనమాట, కిడ్నీస్ ఆఫ్ అవర్ ప్లానెట్ అని చెప్పి. అవి ఏంటంటే వెట్లాండ్స్. సో ఇక్కడ మనకి వైడ్ రేంజ్ ఆఫ్ అక్వాటిక్ బయోడైవర్సిటీ ఉంటుంది, లైవ్లీహుడ్ ఆఫ్ పీపుల్కి సస్టెనెన్స్గా అవి హెల్ప్ చేస్తూ ఉంటాయి. దాంతోపాటు వాటర్ని ప్యూరిఫై చేస్తూ ఉంటాయి, అవి హెవీ మెటల్స్ రిమూవ్ చేస్తూ ఉంటాయి. అండ్ వెట్లాండ్స్ ఉన్నట్లయితే నియర్ బై ఏమైనా కోస్ట్ ఎరోషన్ జరిగే ప్రమాదం నుంచి కాపాడొచ్చు. ఓకే, సో అలా చాలా చాలా ఎకలాజికల్ సర్వీస్ అనేవి వెట్లాండ్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. అండ్ ఇన్ కేస్ వెట్లాండ్స్ ఉన్న చోట మనకి ప్రాపర్గా వాటిని కన్సర్వ్ చేయాలి కూడా, ఓకే, చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట బికాస్ ఆఫ్ ఇట్స్ ఎకలాజికల్ రోల్. కానీ ఏమవుతుందంటే చాలా సార్లు ఈ వెట్లాండ్స్ అనేవి గుడ్ కండిషన్లో ఉండట్లేదు. సో దే ఆర్ గోయింగ్ ఫర్ బ్యాడ్ కండిషన్. ఎందుకు అంటే పొల్యూషన్ వల్ల, వాటర్ పొల్యూషన్ వల్ల, అందులో కంటామినేట్స్ పెరగడం వల్ల, అండ్ ఈవెన్ యూట్రోఫికేషన్ అనే కాన్సెప్ట్ మనం చదువుకుంటాము. ఎక్కువ నైట్రోజన్ ఫాస్ఫరస్ ఉండడం వల్ల అక్కడ ఆల్గల్ బ్లూమ్ కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా మనం అండర్ గ్రౌండ్ వాటర్ని ఎక్కువ ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటాము, రైట్? సో అలాంటి చేయడం వల్ల ఓవరాల్గా మనకి వెట్లాండ్స్ అనేవి బాగా కన్సర్వ్ చేయట్లేదు. సో అందుకే ఇంటర్నేషనల్ లెవెల్లో రామ్సర్ కన్వెన్షన్ అనేది వెట్లాండ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇంటర్నేషనల్ బైండింగ్ కన్వెన్షన్ అనమాట. సో అందులో ఇండియా కూడా సైన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇండియాలో కొన్ని సైట్స్ని రామ్సర్ సైట్స్గా డిక్లేర్ చేశారు. సో రీసెంట్గా ఒక సైట్ని రామ్సర్ సైట్గా డిక్లేర్ చేశారు, అదేంటో చెప్పండి. అండ్ ఇండియాలో ఎన్ని రామ్సర్ సైట్స్ ఉన్నాయో ఒకసారి మీరు సెర్చ్ చేయండి, ఓకే, అది వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇప్పుడు న్యూస్లో ఏముందంటే ఒక వెట్లాండ్ కన్జర్వేషన్ గురించి న్యూస్లో ఉంది. దాని పేరు ఏంటంటే ఆసన్ వెట్లాండ్. ఆసన్ వెట్లాండ్ అనేది మనకి ఉత్తరాఖండ్ రీజన్లో ఉంది. ఆ ఉత్తరాఖండ్ రీజన్లో ఉన్న ఆసన్ వెట్లాండ్ కన్జర్వేషన్ గురించి ఒక పిటిషన్ని సుప్రీంకోర్టులో ఫైల్ చేశారు. సో ఇప్పుడు ఏంటంటే సుప్రీంకోర్టు దాంట్లో జడ్జ్మెంట్ ఇస్తూ ఇదే అన్ని వెట్లాండ్స్కి వర్తిస్తుంది అని చెప్పింది. అదేంటంటే వెట్లాండ్స్ ఉన్న ఏరియాలో 10 కిలోమీటర్స్ వరకు మైనింగ్ బఫర్, అంటే 10 కిలోమీటర్స్ వరకు ఎక్కడ మైనింగ్ చేయకూడదు. తద్వారా మనం ఏం చేస్తాం, వెట్లాండ్స్ని ప్రొటెక్ట్ చేస్తాము ఆర్ఎల్స్ కన్సర్వ్ చేస్తామని చెప్పి సుప్రీంకోర్టు ఈ ఆసన్ వెట్లాండ్ కన్జర్వేషన్కి ఇచ్చే జడ్జ్మెంట్ అన్ని వెట్లాండ్స్కి ఇండియాలో ఉన్న వాటికి ఎక్స్టెండ్ చేయడం జరిగింది అనమాట. అది న్యూస్. ఓకే, సో ఇక్కడ మీరు వెట్లాండ్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి, మన ఇండియాలో ఫేమస్ రామ్సర్ వెట్లాండ్స్ ఏంటి, రామ్సర్ కన్వెన్షన్ లిస్ట్ అయినవి ఎన్ని, అవంతా ఒకసారి చూసుకోండి. సో ఇక్కడ కంటెక్స్ట్ ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టు ఓవరాల్గా క్లారిఫై చేసింది ఏంటి అంటే 10 కిలోమీటర్ల రేడియస్ రెస్ట్రిక్షన్ అనేది మనం మైనింగ్కి ఇంపోజ్ చేయాలి. అంటే ఇక్కడ ఏదైనా వెట్లాండ్ ఉంది, దాని చుట్టూ 10 కిలోమీటర్స్ ఏరియా వరకు అసలు ఎక్కడా కూడా మైనింగ్కి సంబంధించిన పర్మిషన్ కానీ ఎక్కడ మైనింగ్ చేయకూడదు అన్నట్టు చెప్పింది అనమాట.
యాక్చువల్లీ దేనికి ఇచ్చింది జడ్జ్మెంట్ అంటే ఆసన్ వెట్లాండ్ కన్జర్వేషన్ రిజర్వ్ ఇన్ ఉత్తరాఖండ్కి అయితే ఇవ్వడం జరిగింది బికాస్ దే ఫైల్ ఎ పిటిషన్. సో ఇప్పుడు ఇది కాస్త ఓవరాల్ గా ఇండియా మొత్తానికి వర్తించేటట్టు సుప్రీం కోర్ట్ ఈ జడ్జ్మెంట్ ఎక్స్టెండ్ చేసింది. సో అలా ఏదైనా వెట్లాండ్ అనేది న్యూస్ లో ఉండి అలా సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఇచ్చింది అంటే చిన్న విషయం కాదు. సో కాబట్టి మీకు ఎలా క్వశ్చన్ వస్తుంది అంటే ఆసన్ రామ్సర్ వెట్లాండ్ ఇస్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ అని చెప్పి 4 స్టేట్స్ ఇస్తారు, మీరు ఒకటి ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఈజీనే కానీ సేమ్ ఇదే మీకు ఎగ్జామ్ హాల్లో గుర్తుకు రావాలి. అండ్ సెకండ్ వచ్చేసి మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ విధంగా మనకి చాలా రామ్సర్ సైట్స్ ఉన్నాయి కదా, సో అవి ఒక 4 to 5 తీసుకొని ఇది ఏ స్టేట్ లో ఉంది అని చెప్పి మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమనొచ్చు. ఇట్ ఈస్ అ పాసిబుల్ క్వశ్చన్ బికాస్ మనకి ఎవ్రీ ఇయర్ కొన్ని రామ్సర్ సైట్స్ కి యాడ్ చేస్తూ ఉంటారు కదా, సో అందుకని మీకు ఈ రిపీటెడ్ వేలో ఈ క్వశ్చన్ రావచ్చు. ఓకే, ఆర్ఎల్స్ మనం పీవైకి చూసుకున్నట్లయితే చాలా సార్లు రామ్సర్ కన్వెన్షన్ గురించి డైరెక్ట్ గా క్వశ్చన్ ఇచ్చారు. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ రామ్సర్ కన్వెన్షన్ అని అడగచ్చు. సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ అనమాట. ఇన్ని విధాలుగా మీరు ఆలోచించాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ఆసన్ వెట్లాండ్ గురించి చూసుకున్నట్లయితే ఇది ఉత్తరాఖండ్ లో ఉంది. దీన్ని రామ్సర్ కన్వెన్షన్ కింద డిక్లేర్ చేశారు. ఎందుకంటే ఇక్కడ మనకి మైగ్రేటరీ బర్డ్స్ అలాగే రెసిడెంట్ బర్డ్స్ అనేవి చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి. సో దట్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ దిస్ అన్నట్టు వాళ్ళు యాడ్ చేయడం జరిగింది. అండ్ దాని తర్వాత 2024లో సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది అంటే మైనింగ్ యాక్టివిటీస్ ఈ ఏరియాలో చేయకూడదు, అరౌండ్ 10 కిలోమీటర్స్ వరకు మన రేడియస్ ని మెయింటైన్ చేయాలి బఫర్ జోన్ కింద అని చెప్పారు. అండ్ దాన్నే ఇప్పుడు త్రూ అవుట్ ఇండియాకి మనకి ఎక్స్పాండ్ అయితే చేయడం జరిగింది. సో దీని వెనకాల లీగల్ అండ్ ఎకనామికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972 ఉంది. ఇందులో భాగంగా మనం కన్జర్వేషన్ రిజర్వ్స్ అలా కమ్యూనిటీ రిజర్వ్స్ ని మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాం. సో మనకి నేషనల్ పార్క్స్ ఉన్నాయి, శాంక్చురీస్ ఉన్నాయి. సో ఫస్ట్ ప్రయారిటీ అనేది నేషనల్ పార్క్స్ కి అలాగే శాంక్చురీస్ ఇస్తాం. దాని తర్వాత స్లోగా మనం వెట్లాండ్స్ కి కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ హైరార్కీలో మాత్రం నేషనల్ పార్క్స్ శాంక్చురీస్ తర్వాత మనకి వెట్లాండ్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. అండ్ ఈవెన్ మనకి రామ్సర్ కన్వెన్షన్ అయితే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అయితే ఉంది. అకార్డింగ్ టు దిస్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ వెట్లాండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. సో ఇందులో ఏం చెప్పారు అంటే నేషనల్ పార్క్స్ కి అయితేనేమో 1 కిలోమీటర్ ఆఫ్ బఫర్ జోన్ ని మనం మెయింటైన్ చేయాలి అన్నట్టు చెప్పడం జరిగింది. కానీ వెట్లాండ్స్ కి మాత్రం ఇప్పుడు 10 కిలోమీటర్స్ కి ఇంక్రీజ్ చేయాలని చెప్పి సుప్రీం కోర్ట్ అయితే క్లియర్ గా చెప్పింది అనమాట. ఓకే, దీని వల్ల పాజిటివ్ ఇంపాక్ట్స్ ఏంటి, మనం నేషన్ వైడ్ అంటే త్రూ అవుట్ కంట్రీ ఒకటే యూనిఫామ్ ప్రొటెక్షన్ ఆఫ్ వెట్లాండ్స్ సిస్టమ్ ని తీసుకురావచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ఇకలాజికల్ కారిడర్స్ ని తగ్గించవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన రోల్ ఆఫ్ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ కూడా మనం స్ట్రెంథన్ చేయొచ్చు. దాంతో పాటు మనం రామ్సర్ సైట్ కి ప్రొటెక్షన్ కూడా ఎన్హాన్స్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఈ టాపిక్ గురించి ఇన్ డీటెయిల్ గా. అండ్ చాలా సార్లు మనకి వెట్లాండ్స్ అయితే న్యూస్ లో ఉన్నాయి కాబట్టి ఈసారి ఏవైతే మెయిన్స్ రాస్తున్నారో వాళ్ళకి వెట్లాండ్స్ మీద క్వశ్చన్ రావచ్చు. అండ్ అంతేకాదు మనకి వెట్లాండ్స్ మీద ఈసారి ప్రిలిమ్స్ బేస్ లో కూడా క్వశ్చన్ రావచ్చు. బీ కేర్ఫుల్ గైస్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే గ్లోబల్ వార్మింగ్ పికింగ్ స్పీడ్. ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి ఎన్వైరన్మెంట్ అండ్ ఈకాలజీలో డైరెక్ట్ గా గ్లోబల్ వార్మింగ్ అనే టాపిక్ ఉంది. గ్లోబల్ వార్మింగ్ గురించి ఎలాంటి న్యూస్ ఆర్టికల్ ఆర్ అప్డేట్ వచ్చినా కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే గ్లోబల్ వార్మింగ్ చాలా ఫాస్ట్ పేస్ లో జరుగుతుంది అని చెప్తుంది అనమాట అక్రాస్ వరల్డ్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. సో దీని వెనకాల ఒక 3 to 4 రీజన్స్ ఈ ఆర్టికల్ ఇచ్చారు. అండ్ ఆ ఆర్టికల్లో ఇచ్చిన రీజన్స్ చాలా యూనిక్ గా అనిపించాయి, అందుకే నేను ఆర్టికల్ పికప్ చేసుకున్నాను. ట్రై టు రైట్ డౌన్ దట్ 5 points అండి, వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అని చూసుకున్నట్లయితే హై గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. మనం రిలీజ్ చేసే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ చాలా ఎక్కువ రేట్లో ఉన్నాయి. అరౌండ్ 54 to 55 జిగా టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈక్వివాలెంట్ కి సంబంధించిన గ్రీన్ హౌస్ ఎమిషన్స్ మనం రిలీజ్ చేస్తున్నాము. దాని వల్ల మనకి గ్లోబల్ వార్మింగ్ చాలా ఫాస్ట్ పేస్ లో అవుతుంది అని ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిక్లైన్ అండ్ కూలింగ్ ఏరోసాల్. సో మనం ఏం చేస్తున్నాము, ఎయిర్ పొల్యూషన్ ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాము. దాంతో పాటు మనం క్లీనర్ ఆల్టర్నేటివ్స్ ని కూడా యూజ్ చేస్తున్నాము. దాంతో ఏమైందంటే సల్ఫర్ డిఆక్సైడ్ దాంతో పాటు అదర్ ఏరోసాల్స్ అనే కాన్సన్ట్రేషన్ మనకి ఎయిర్ లో తక్కువైంది. ఈ ఏరోసాల్స్ యొక్క మేజర్ రోల్ ఏంటంటే అవి మన ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. సో మనం ఏరోసాల్స్ ని తక్కువ రిలీజ్ చేస్తున్నాం కాబట్టి అవి ఏమవుతున్నాయి, తక్కువ రిఫ్లెక్షన్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అవుతుంది.
దానివల్ల ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది భూమి పైన పడుతుందన్నమాట. సో, అందుకని మనకి గ్లోబల్ వార్మింగ్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏరోసాల్స్ లేకపోవడం వల్ల ప్రాపర్‌గా క్లౌడ్స్ అనేది ఫార్మ్ అవ్వట్లేదు. ఏరోసాల్స్ అనేవి కండెన్సేషన్ న్యూక్లియర్ లాగా పనిచేస్తుంది. సో, క్లౌడ్స్‌కి ఉన్న ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటి అంటే ఆల్బెడో. ఆల్బెడో అంటే రిఫ్లెక్టింగ్ పవర్. ఇక్కడ క్లౌడ్స్ తగ్గడం వల్ల కూడా మనకి అమౌంట్ ఆఫ్ సన్‌లైట్ రీచింగ్ ఎర్త్ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చి ఎర్త్ యొక్క ఎనర్జీ ఇంబాలెన్స్ కూడా అవుతుందన్నమాట. ఏంటిది? మనం జాగ్రఫీలో హీట్ బడ్జెట్ అనే టాపిక్ చదువుకుంటాం. ద అమౌంట్ ఆఫ్ హీట్ రిసీవ్డ్ విల్ బి రిఫ్లెక్టెడ్ బ్యాక్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ విల్ బి లైక్ నెట్ వచ్చేసి 0 ఉండాలి. సో, కానీ ఏమవుతుంది అంటే చాలా వరకు మనకి ఇన్‌కమింగ్ ఏమో ఎక్కువ అవుతుంది. ఔట్ గోయింగ్ ఏమో తక్కువ అవుతుంది. బికాస్ ఆఫ్ ట్రాపింగ్ ఇన్ బిట్వీన్. దానివల్ల ఏమవుతుందంటే ఓవరాల్‌గా ఎర్త్ ఎర్త్ రిసీవ్ చేసుకునే హీట్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఆ పాయింట్ కూడా చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఓషన్స్ వార్మ్ అవుతున్నాయి. మెల్టింగ్ ఆఫ్ గ్లేషియర్స్ అవుతున్నాయి. గ్లేషియర్స్ మెల్ట్ అవుతూ ఉండడం వల్ల ఆల్బిడో అనేది తగ్గుతుంది. దానివల్ల కూడా మనకి ఇంక్రీజ్ ఇన్ గ్లోబల్ వార్మింగ్. సో, ఈ 4 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పారు ఈ ఆర్టికల్‌లో. కానీ వే ఫార్వర్డ్ ఏంటి? అసలు ఏం చెయ్యాలి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనం ఫాసిల్ ఫ్యూయల్ యూజ్‌ని తగ్గించాలి. ఐదర్ పవర్‌లో అయినా సరే ఆర్ ఎల్స్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ ఇండస్ట్రీలో అయినా సరే. అండ్ ఈవెన్ వన్ ఇంపార్టెంట్ మేజర్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఏంటి అంటే మీథేన్ గ్యాస్. నార్మల్‌గా యానిమల్స్ రూమినెంట్స్ నుంచి మీథేన్ గ్యాస్ ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటుంది. దాంతో పాటు రైస్ కల్టివేషన్ వల్ల కూడా మీథేన్ గ్యాస్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. సో, మనం మీథేన్ ఎమిషన్స్‌ని కూడా కట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అది పీవైక్యూ 2, 3 సార్లు అడిగారు. మీథేన్ గ్యాస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కువ కాంట్రిబ్యూటర్ ఏంటి అంటే రైస్ కల్టివేషన్ అన్నమాట. సో, డైరెక్ట్‌గా 2023లో అండ్ అలాగే 2021లో 2 సార్లు ఇచ్చారు అదే క్వెషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కేల్ అప్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ. మన రెన్యూవబుల్ ఎనర్జీని ఇంక్రీజ్ చేయాలి. ఎనర్జీ స్టోరేజ్ మీద ఫోకస్ చేయాలి. ఎలక్ట్రిఫికేషన్, గ్రీన్ హైడ్రోజన్ మీద కూడా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీ ఎఫిషియన్సీని మనం ఇంక్రీజ్ చేయాలి. అలాగే మన దగ్గర ఉన్న ఫారెస్ట్‌లని, అలాగే ఓషన్స్‌ని, వెట్‌లాండ్స్‌ని, మ్యాంగ్రోవ్స్‌ని వాటిని కూడా మనం కన్జర్వ్ చేయాలి. బికాస్ దే ఆర్ కార్బన్ సెక్వెస్టర్స్ కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్‌ని, అలాగే క్లైమేట్ రెసిలియెంట్ సిస్టమ్‌ని కూడా మనం ఇంప్రూవ్ చేయాలి. అండ్ ఈవెన్ మనకు టార్గెట్స్ అయితే ఉన్నాయో వాటిని అచీవ్ చేయడానికి వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దట్ అన్నట్టు క్లియర్‌గా ఈ ఆర్టికల్‌లో చెప్పారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అవుట్ ఆఫ్ వర్క్ అండ్ అవుట్రేజ్. సో, ఈ ఆర్టికల్ దేని గురించి చెప్తుంది అంటే స్టూడెంట్ ప్రొటెస్ట్. రీసెంట్‌గా మనకు తెలుసు కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్‌లు చేశారు. చలో సంసద్ మూవ్‌మెంట్ చేశారు. వాటిని అడ్డుకోవడానికి మన పోలీస్ ఆఫీసర్స్ దే యూజ్ సమ్ ఫోర్స్, పెల్లెట్ గన్స్ అదంతా మనకు తెలుసు. సో, ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఇండియాలో కరెంట్‌గా అరౌండ్ 371 మిలియన్ మనకి వీళ్ళే ఉన్నారు. లైక్ యూత్ పాపులేషన్ ఉంది అని చెప్పి డేటా రాయించాను కదా! సో, ఇక్కడ మనం చూసినట్లయితే ఇండియా ఈజ్ హావింగ్ హ్యూజ్ పాపులేషన్ ఆఫ్ యూత్ అని చెప్పారు. కానీ వీళ్ళకున్న మేజర్ ప్రాబ్లమ్ ఏంటి అంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ చాలా ఎక్కువ రేట్‌గా ఉంది. ఎస్పెషల్లీ ఎంటరింగ్ ఇంటూ ఎవరైతే లేబర్ మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నారో, ఎవరైతే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ దే ఆర్ రెడీ టు జాబ్స్ ఉన్న వాళ్ళకి ప్రాపర్‌గా జాబ్ అవైలబిలిటీ అనేది ప్రాపర్‌గా లేదు. సో, కాబట్టి మన కంట్రీలో ఉన్న డెమోగ్రఫిక్ డివిడెండ్‌ని ప్రాపర్‌గా మనం యూజ్ చేసుకోవట్లేదు అన్నట్టు ఈ ఆర్టికల్‌లో ఉన్న ఐడియా అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్‌గా మనం ఎన్ఈపీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీ 2020ని కూడా తీసుకొచ్చాం. ఈ పాలిసీలో ఏంటంటే మనం ఎక్కువ అమౌంట్ ఆఫ్ బడ్జెట్ అనేది మనం ఎడ్యుకేషన్‌కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. దాంతో పాటు గవర్నమెంట్ యొక్క షేర్ కూడా బడ్జెట్‌లో కూడా గవర్నమెంట్ ఎక్స్‌పెండిచర్ ఆన్ ఎడ్యుకేషన్ యాస్ ఎ షేర్ అనేది తగ్గిపోవడం జరిగింది. సో, ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే ప్రాపర్‌గా ఫండ్స్ అనేవి మన గవర్నమెంట్ దగ్గర లేకపోవడం వల్ల తక్కువ అమౌంట్ ఆఫ్ మనీని మనం ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ప్రాపర్ అప్‌గ్రేడేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్కిల్, ట్రైనింగ్ మనకు కావాల్సిందంతా కూడా మనం ప్రొవైడ్ చేయలేకపోతున్నాము స్టూడెంట్స్‌కి అన్నట్టు ఇక్కడ చెప్పారు. అండ్ దాంతో పాటు ఈవెన్ లాజిస్టికల్ అన్‌సర్టెనిటీస్ కూడా చాలా ఉన్నాయి. లైక్ అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్స్ కానివ్వండి, చాలా వరకు మనకు పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ కనిపిస్తుంది. ఇంటర్ఫియరెన్స్ కనిపిస్తుంది. వేకెన్సీస్ ఎక్కువగా ఉంటున్నాయి. అపాయింట్‌మెంట్ ఆఫ్ టీచర్‌లో. ప్రాపర్‌గా యూనివర్సిటీస్ కూడా మెయింటైన్ చేయట్లేదు. దానివల్ల ఓవరాల్‌గా ఎడ్యుకేషన్ సెక్టార్ అనేది విపరీతంగా ఎఫెక్ట్ అవుతూ ఉంది అని చెప్పారు. సో, ఇప్పుడు మనం ఇలాంటి ప్రాబ్లమ్స్‌ని ఓవర్‌కమ్ చేయాలి అంటే అసలు ఎలాంటి మెషర్స్ తీసుకోవాలో కొంచెం ఆలోచించి వాట్ కైండ్ ఆఫ్ రిఫార్మ్స్ యూ కెన్ సజెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్ సెక్టార్ యూ హావ్ టు థింక్ ఆన్ దట్ లైన్స్. అండ్ ఈసారి ఎడ్యుకేషన్ మీద ఫర్ ష్యూర్ మీకు క్వెషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆర్టికల్ 19(1) సబ్ క్లాస్ డి రైట్ టు మూవ్‌మెంట్ అండ్ రైట్ టు ప్రొటెస్ట్ వాటి మీద కూడా మీకు క్వెషన్స్ వచ్చే ఛాన్స్ అయితే చాలా ఉన్నాయి. బోత్ ఇన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్.
ఈసారి ఎస్పెషలీ ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 21, ఆర్టికల్ 19, ఆర్టికల్ 14, ఆర్టికల్ 15 మీద మీకు క్వశ్చన్స్ అయితే ఈజీగా ప్రిలిమ్స్లో వస్తాయి. అండ్ హూ ఆర్ రైటింగ్ ఎగ్జామ్ ఇన్ 2027 యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దిస్ ఫండమెంటల్ రైట్స్. ఈ చాప్టర్కి మాత్రం స్టార్ మార్క్ పెట్టుకోండి ఈసారి. ఓకే, నౌ లెట్ us see the questions. ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి డిజిటల్ అరెస్ట్ గురించి. డిజిటల్ అరెస్ట్ ఈజ్ ఎ లీగలీ రికగ్నైజ్డ్ ప్రొసీజర్ అండర్ BNSS 2023 అని ఇచ్చారు. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఫ్రాడ్స్టర్ impersonate officials from agencies such as police, CBI, ED, RBI, TRAI or customs and intimidate victims through video or phone calls. Next, victims are often coerced into transferring money into so-called safe or verification accounts. Next one is the Indian law permits police officers to conduct arrest exclusively through video calls in criminal investigations. సో ఒక్కసారి స్టేట్మెంట్స్ అన్ని క్లియర్గా చూసి మీరు దీనికి ఆన్సర్ అయితే చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇట్ రిఫర్స్ టు లాంగ్ టర్మ్ ఇంక్రీజ్ ఇన్ ఎర్త్స్ యావరేజ్ సర్ఫేస్ టెంపరేచర్ డ్యూ టు గ్రీన్ హౌస్ గ్యాస్. నెక్స్ట్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ ఇస్ కరెంట్లీ ద లార్జెస్ట్ ఆంథ్రోపోజెనిక్ కాంట్రిబ్యూటర్ టు గ్లోబల్ వార్మింగ్. అండ్ థర్డ్ వచ్చేసి మీథేన్ హ్యాస్ ఎ మచ్ షార్టర్ అట్మాస్ఫియరిక్ లైఫ్ టైమ్ than carbon dioxide but has a larger warming potential over 20 years period. And fourth, ozone depletion is the primary cause of present day global warming. సో ఒక్కసారి మీరు క్లియర్గా చూసినట్లయితే ఈజీగా మీకు ఆన్సర్ అంటే తెలుస్తుంది. ప్లీజ్ పోస్ట్ యువర్ ఆన్సర్ ఇన్ ద కమెంట్ బాక్స్. దాట్స్ ఆల్ గైస్, బై దిస్ ఐమ్ కంక్లూడింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.